దేవుడు నాకు సహాయం చేయడేమని పొరపాటును కూడా అనుకోమాకండి. దేవుడు ఎలాంటి వ్యక్తి అంటే కోపించుతూనే వాత్సల్యమును చూపే దేవుడు. ఆయన మన మీద వాత్సల్యం చూపాడు కనుకనే, కృప చూపాడు కనుకని ఈరోజు మనం బ్రతికి ఈ స్థితిలో ఉండగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఈరోజు నేను ఎక్కడ ఉండాల్సిందో. కరోనా సమయంలో ఎంతమంది పోలేదండి? కోట్లు ఆస్తి ఉన్న వాళ్ళు కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సపోజ్ మనకు ఒకవేళ కరోనా వస్తే చూపించుకోవడం మన దగ్గర ధనం కూడా. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ తెగులను మన దాకా రాకుండా మనకు ప్రాకారాన్ని దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను మరిచిపోలా, దేవుడు నిన్ను విడిచిపెట్టలా. దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను.